అండి నేను వీడియో పెట్టాను కదా, అమెరికాలో లైఫ్ ఫర్ కిడ్స్ ఎంత టఫ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, ఐఎమ్ సారీ, ఇండియాలో కూడా చాలా టఫ్ ఉంటుంది. కిడ్స్ లైఫ్ ఎక్కడైనా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. బట్ చాలామంది పేరెంట్స్ ఏమంటున్నారంటే, మేబీ మీ పాప బాగా చదవదేమో అందుకే మీరు ఇలా అంటున్నారు. నో, మా పాప చాలా బాగా చదువుతుంది. కానీ యాజ్ ఎ పేరెంట్స్గా మనము వీ షుడ్ నాట్ మనం ఆల్ ద టైము వాళ్ళకు ఎలా మార్కులు తెచ్చుకోవాలి, ఎలా కాంపిటీషన్లో విన్ అవ్వాలి, ఎలా లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వాలి. లైఫ్ ఏంటి కాంపిటీషన్ కాదండి. లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. పిల్లలు కూడా వాళ్ళకు కూడా మనం అదే నేర్పించాలి. మన పేరెంట్స్ ఆ తప్పే చేశారు. మన లైఫ్ని ఒక కాంపిటీషన్గా నేర్పించి మనల్ని ఇక్కడికి వదిలేశారు. మనం అలా ఉండకూడదు. ఏంటంటే మనం ఎలా టీచ్ చేయాలంటే వాళ్ళని ఒక పరిపూర్ణ పర్సన్గా, ఒక ఎలా అని చెప్పాలంటే ఈ రోజుటి కన్నా మనం రేపు బెటర్గా ఉండాలి. నిన్నటి కన్నా మనం ఈరోజు బెటర్ ఉన్నామా లేదా, నిన్నటి చెడు అనుభవాల నుంచి మంచి అనుభవాల నుంచి మనం ఎలా గ్రో అవ్వాలి అది నేర్పించాలండి మనము. అలాగే ఆల్ ద టైమ్ మనకు కంపారిజన్ చేయొద్దు మన పిల్లల్ని. ఎందుకంటే మనము అంతగా మన ఫ్రెండ్స్ కన్నా సక్సెస్ఫుల్ ఉండము. వాళ్ళు కొన్నిట్లో సక్సెస్ అవుతారు, మనం అవ్వం. అలానే మన పిల్లలు కూడా వాళ్ళకి ఉన్న గిఫ్ట్స్ వేరు ఉంటాయి, వాళ్ళకున్న ఎబిలిటీస్, వాళ్ళు ఏం చేయగలరు అనేవి వేరేగా ఉంటాయి. వాళ్ళ టైం అనేది, ముఖ్యంగా టైం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఒకేసారి సక్సెస్ఫుల్ అవ్వమంటే అవ్వలేరు. కొంతమంది కొన్నిసార్లు అవుతారు. అలానే మన పిల్లలు కూడా అందరూ ఒకేసారి సక్సెస్ఫుల్ అయిపోవాలి, అందరూ బాగా చదివేయాలి, అందరికీ కాంపిటీషన్ ఉంటుంది. కానీ లైఫ్ ఆల్ ద టైం కాంపిటీషనే కాదు కదండి. లైఫ్లో సెల్ఫ్ గ్రోత్ అనేది అండ్ హ్యాపీనెస్ అనేది, ఉన్న థింగ్స్ని ఎలా లైఫ్ని ఎంజాయ్ చేయాలనేది కూడా మనం మన పిల్లలకి నేర్పించాలి. అలాగే మనం కూడా నేర్చుకోవాలి.